ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మరో 24 గంటల్లో అంటే రేపటి నుండి మేషరాశి వారి జీవితంలో ఒక మహిళ కారణంగా మీకు ఏం జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మేషరాశి వారిని ఎంతో శక్తివంతమైన అత్రిన్నిగ శక్తులు కలిగిన రాహుగ్రస చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక ఈ గ్రహణం కారణంగా సాక్షాత్తు ఆ కైలాసవాసులైన శివయ్య శాసించిన విధంగానే ఈ మేషరాశి వారికి మరో 24 గంటల్లో అంటే రేపటి నుండి మీకు ఇది జరగబోతుంది. అయితే రాబోయే 24 గంటల్లో అంటే రేపటి నుండి మేషరాశి వారి జీవితంలో జరిగేటువంటి ఆ సంఘటనలు అనేవి ఏమిటి? వాటి యొక్క ప్రభావం ఈ మేషరాశి వారి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది? విద్య, ఉద్యోగం, వ్యాపారం, జీవితం, ఆరోగ్యం, జీవితం, కుటుంబం, జీవితం, అధిక జీవితం లాంటివి అంశంలో మేషరాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోతున్నటువంటి మరో 24 గంటల్లో ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలతో పాటు ఈ మేషరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు మాత్రం ఎంతో ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే వాటినన్నిటిని పక్కన పెట్టేసి 10 నిమిషాలు మా వీడియోని ఒకేసారి ఒంటరిగా చూడండి. అప్పుడే మేము మీ గురించి రేపటి నుండి మీకు మీ జీవితంలో శివయ్య శాసించిన విధంగా ఏం జరగబోతుందో అనే విషయాలని పూర్తిగా అర్థమవుతాయి. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వారి జీవితంలో మీరు తప్పకుండా మీరైతే ఖచ్చితంగా ఒక నియమాన్ని పాటించాలి. అయితే కేవలం మేషరాశి వారే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు మాత్రం ఈ నియమాలని ఖచ్చితంగా పాటించాల్సి తీరాలి. ఎందుకంటే కనుక ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి శని భగవానుడు. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవానుని ఎప్పుడు కూడా నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటుగా ఉంటుంది. ఎందుకంటే తమ జీవితంలో ఎప్పుడైనా ఏవైనా సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వస్తే మాత్రం ముందుగా ఆ శని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు కలిగిన ఆ శని భగవానుని నిందిస్తూ ఉంటారు. అధిక ఇబ్బందులు వచ్చిన దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. మాకు శని పట్టిందని, మమ్మల్ని శని పీడిస్తుందని ఈ విధంగా చాలామందికి ఆ శని భగవానుని నిందించే అలవాటు ఉంటుంది. అయితే ప్రతి ఒక్క మానవుని జీవితంలో తాము చేసిన కర్మ ఫలితాలను బట్టి సూర్యపుత్రులైన శని భగవానుడు వారికి శిక్షలను విధిస్తూ ఉంటాడు. అయితే శని భగవానుడు సూర్యపుత్రుడు కర్మల ఫలిత ప్రాధాన్యత అంటే మానవులు చేసే కర్మల ఫలితంగానే శని భగవానుడు వారికి శిక్షలను విధిస్తూ ఉంటాడు. ఒకవేళ మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ కర్మలు అంటే పనులు అంటే ముఖ్యంగా మనం చేసే విధానైన పనులు కాదండి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తమ జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన అధికంగా ఎదుగుతున్నాడు అంటే కొంతమందికి వారిని చూసి ఓర్వలేక వారిపైన నిందలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏ విధంగా అయినా సరే వీరిని కింద పడేయాలని ఎన్నో రకాలైన కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఉంటారు. వారిపైన లేనిపోని చాడీలు చెప్పి 10 మందిలో చులకనగా చేస్తూ వారిని మానసికంగా ఎంతగానో శోభకు గురి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాపకర్మలు, చెడు కర్మలు కిందికి వస్తాయి. కాబట్టి ఎవరైతే ఇలాంటి దుష్ట కర్మలు చేస్తూ వారికి శని భగవానుడు ఖచ్చితంగా వారి కర్మల ఫలితాన్ని బట్టి వారికి సమస్యలు, కష్టాలను వారి జీవితంలో సృష్టించు ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్క మానవులు కూడా వారందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ
మేషరాశి వారు చేస్తున్నటువంటి గనక వీరికి దయాగుణం, దానగుణం చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారిలో పుట్టిన వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీరికి తోచిన విధంగా 10 మందికి ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి కష్టాలను తీర్చడానికి ముందు వరుసలోనే ఉంటారు. తమ వంతు సహాయాన్ని ఏదో ఒకటి వారికి అందిస్తూ వారి కష్టాల నుంచి బయట పడేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మేషరాశి వారికి శని దేవుని ఆశీర్వాదాలు కూడా అధికంగా ఉంటాయి. అదేవిధంగా కూడా శివయ్య అనుగ్రహం కూడా ఈ మేషరాశి వారిపైన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం వీరికి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఈ మేషరాశి వారు ఉద్యోగం చేయడం కన్నా కూడా ఏదైనా భిన్నంగా, ఏదైనా కొత్తగా వీరి కాళ్ళపైన నిలబడుతూ ఏదైనా ఒక వ్యాపారం లాంటివి చేయాలని ఒకరి మీద ఆధారపడి ఉండడం కూడా, ఒకరి చేతి కింద చేయకుండా ఏదో ఒక వ్యాపారాన్ని వీరు చేస్తూ ఉంటారు. అది చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా ఈ మేషరాశి వారు మాత్రం ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయకుండా తమకు తాముగా పనులను సృష్టించుకుంటూ కొత్తగా భిన్నంగా ప్రయోగాలు చేస్తూ తమ జీవితంలో డబ్బులను బాగా సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఎప్పుడు కూడా ఎదుటి వారిని హాని చేయాలని, ఎదుటి వారికి కీడు చేయాలని, ప్రకృతికి ముఖ్యంగా ప్రకృతికి వినియోగించడం, ప్రకృతిని కాలుష్యం నాశనం చేయడం కానీ వీరికి అస్సలు నచ్చదు. కానీ ఈ మేషరాశి వారికి పూర్వజన్మల కర్మల వల్ల వీరికి ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే మేషరాశి వారికి రానున్న 24 గంటల్లో అంటే రేపటి నుండి గ్రహాల యొక్క పరిస్థితి గతులను కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే రాహుగ్రస్త సంచారణం వల్ల లాభ స్థానంలో శని భగవానుడి సంచారణం వల్ల పంచమ స్థానంలో గురువుని యొక్క సంచారణం కారణంగా ఈ మేషరాశి వారికి మాత్రం అదృష్టం అనేది విపరీతంగా వరించబోతుంది. సో చూసారు కదండి మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో ఎలా ఉండబోతుందని. మేషరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, మీ మేషరాశి వారు తప్పనిసరిగా శివారాధన చేసుకోండి, విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. మీకు తోచినంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.